ఓకే, ఇంకా no problem. ఇంకా సో మోస్ట్లెస్ పీరియాడిక్ టేబుల్ ఆర్ మోడర్న్ లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అంటాం. మోడర్న్ లాంగ్ ఫార్మ్ అంటాం లేదా మోస్ట్లెస్ పీరియాడిక్ టేబుల్. సో ఈ పీరియాడిక్ టేబుల్లో in this periodic table, the type of periodic table is constructed on the basis of దేని మీద డిపెండ్ అయి కన్స్ట్రక్ట్ చేయబడ్డదని చెప్పాను. మోస్ట్లెస్ పీరియాడిక్ టేబుల్ on the constructed on the basis of ఏంటిది అటామిక్ నంబర్ మీద డిపెండ్ అయింది. సో మోస్ట్లీ ప్రపోజ్డ్ అటామిక్ నంబర్ యాజ్ జెడ్. అటామిక్ నంబర్ ఏమన్నాడు ఆయన? జెడ్ అన్నాడు. as a more fundamental atomic property than atomic weight. Atomic weight కంటే అటామిక్ నంబర్ అనేది ఫండమెంటల్ ప్రాపర్టీ, అంటే బేసిక్ గా ఉండేటువంటి ప్రాపర్టీ. ద నంబర్ ఆఫ్ పాజిటివ్ changes that is protons in the atom of an element is called atomic number. What is atomic number? Atomic number is nothing but Z and ND, the number of పాజిటివ్ చేంజెస్ అంటే ప్రోటాన్స్ అన్నట్టు. ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ కాల్డ్ అటామిక్ నంబర్. ఓకే, ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ కాల్డ్ అటామిక్ నంబర్. అండ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ atoms of the elements depends on the number of electrons and their arrangement, or that is called electronic configuration. Properties of atoms దేని మీద డిపెండ్ అవుతుంది? The properties of atoms depends on the electron configuration or the electron arrangement. అంటే elements depend on the number of electrons present in that, and also properties depends on electron configuration. అంటే ఆ atom లోపల ఎట్లా అరేంజ్మెంట్ చేయబడ్డాయి ఎలక్ట్రాన్స్. That is the properties depends. The properties of atoms depend. Okay, depends on electron configuration or number of electrons. Okay, next మోస్ట్లెస్ పీరియాడిక్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. సో మోస్ట్లెస్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఏం చెప్తుందంటే దట్ ఈస్ the physical and chemical properties of elements. మనం చెప్పినట్టు మోస్ట్లెస్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్, the physical and chemical properties of elements are the periodic functions of their ఏమని చెప్పాలి? అటామిక్ నంబర్స్ or electronic configuration. That is mostly atomic modern periodic table చెప్తుంది. The physical and chemical changes of elements are the periodic functions of their atomic numbers of electron configuration. Understand? అదే మెండలిఫ్స్ ఏం చెప్తుంది? The physical and chemical changes are the chemical properties of the elements are the periodic functions of their ఏం చెప్తుంది మెండలిఫ్ అయితే? అటామిక్ వెయిట్. ఓకేనా? అటామిక్ వెయిట్స్ అవుతుంది. సో ఇక్కడ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ ఇన్ మోడర్న్ పీరియడ్ టేబుల్. మన మోడర్న్ పీరియడ్ టేబుల్లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి అంటే మోస్ట్లీస్ పీరియడ్ టేబుల్లో గ్రూప్స్ ప్రజెంట్ 18 గ్రూప్స్ ఉంటాయి. అండ్ పీరియడ్స్ ఆర్ 7 పీరియడ్స్. అదే మెండలిఫ్ పీరియాడిక్ టేబుల్లో ఎన్ని గ్రూప్స్ ఎన్ని పీరియడ్స్ ఉన్నాయని చెప్పాను? మెండలిఫ్ లో చెప్పండి, గ్రూప్స్ ఎన్ని, పీరియడ్స్ ఎన్ని?
Group 8 group, Okay. 7 period. Yes, correct. Okay. Now the groups అంటే ఏమంటామంటే ఏవైతే ద వర్టికల్ గా నిలువులో ఉంటాయో దీస్ ఆర్ కాల్డ్ గ్రూప్స్. వీటిని మనము గ్రూప్స్ అంటాం. వర్టికల్ గా ఉండే వాటిని గ్రూప్స్ అంటాం, నిలువులో ఉండే వాటిని. అండ్ వేరాస్ the vertical columns in the periodic table are called groups. The groups are represented by latest system IUPAC. గ్రూప్స్ ఎట్లా రిప్రజెంట్ చేస్తారంటే IUPAC సిస్టంలో రిప్రజెంట్ చేశారు. IUPAC. సో ఎట్లా 1 to 18 గ్రూప్స్ ఉన్నాయి. 1 to 18 గ్రూప్స్. అండ్ నెక్స్ట్ represented by the traditional notation from 1 to 8 with their letters A and B. అంటే వీటిని ఎట్లా రిప్రజెంట్ చేశారు? 1 to 8 వరకు ఇట్లా 1 to 8 వరకు ఇట్లా ట్రెడిషనల్ గా రిప్రజెంట్ చేశారు రోమన్ లో. అండ్ ఇన్ దిస్ మళ్ళీ AB అనే గ్రూప్స్ ఉన్నాయి, సబ్ గ్రూప్స్ AB అనే సబ్ గ్రూప్స్ ఉన్నాయి. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఫ్యామిలీ ఆర్ కెమికల్ ఫ్యామిలీ. సో ఎలిమెంట్స్ ఏమంటాము? ఫ్యామిలీ ఆర్ కెమికల్ ఫ్యామిలీ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు 1A గ్రూప్ లో ఏముంటాయంటే ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ ఉంటుంది. 1Aలో ఏముంటుంది? ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ. 2Aలో ఆల్కలీ ఎర్త్ మెటల్ ఫ్యామిలీ. 3Aలో బోరాన్ ఫ్యామిలీ. 4Aలో కార్బన్ ఫ్యామిలీ. అండ్ 5Aలో నైట్రోజన్ ఫ్యామిలీ. అండ్ 6A ఆక్సిజన్ ఫ్యామిలీ. 7A హాలోజన్ ఫ్యామిలీ. 8A నోబుల్ గ్యాస్ ఫ్యామిలీ. 8A నోబుల్ గ్యాస్ ఫ్యామిలీ. సో ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ ఇప్పుడు 1A ఉందనుకోండి. ఈ 1Aలో వ్యాలెన్సీ షెల్ అంటే కన్ఫిగరేషన్, చివరి ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ NS1 ఉంటుంది. అదే 2A తీసుకుంటే దట్ ఈస్ NS2 ఉంటుంది. NS2 వ్యాలెన్సీ షెల్ కన్ఫిగరేషన్. దట్ ఈస్ 3A బోరాన్ ఫ్యామిలీ తీసుకుంటే 3A లాస్ట్ ఆర్బిట్, లాస్ట్ వ్యాలెన్సీ కన్ఫిగరేషన్ ఈస్ NS2 NP1 like this. And 4A, how it is there? That is 4A is nothing but carbon family. And in this NS2 NP2, last valency shell is NS2 NP2. Next 5A, that is nitrogen family. Nitrogen family contains that is NS2 NP3. 5A, this is 4A, and 5A contains NS2 NP3. NS2 NP3 nitrogen family. And 6A, that is 6A oxygen family. Oxygen family contains NH2 NP4. Valency shell contains NH2 NP4. And 7A, that is 7A is called halogen family. NH2 NP5. NH2 NP5. So lastly, last what అండి? 8A ఫ్యామిలీ నోబుల్ గ్యాస్ ఫ్యామిలీ. అంటే దానిలో హీలియం 2 రేడాన్ ఉంటాయి. NH2 ఫుల్ ఉంటాయి దాంట్లో. అంటే దట్ ఈస్ 8Aలో నోబుల్ గ్యాస్ ఫ్యామిలీ ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్, ఫుల్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. సో దట్ ఈస్ NH2 NP6. యాక్చువల్లీ S ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. P ఆర్బిటాల్ కంటైన్స్ టోటలీ ఫిల్డ్ అయితే ఎంత ఉంటాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దట్స్ వై ఈ నోబుల్ గ్యాసెస్ అనేవి, నోబుల్ ఎలిమెంట్స్ అనేవి ఎట్లా ఉంటాయి? ఇవి ఫుల్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ కంటైన్స్. ఓకే, నోట్ డౌన్ దిస్.
నెక్స్ట్ నోట్ చేసుకున్నారా? హ్యావ్ యూ నోటెడ్? ఓకేనా? ప్రవళిక ఓకేనా? Okay, sir. సో నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్ ఇంపార్టెంట్ పాయింట్స్. పీరియాడిక్ టేబుల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తాను. ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ వన్ ఈస్ నంబర్ ఆఫ్ గ్యాసెస్ ఎలిమెంట్స్ ఇన్ పీరియాడిక్ టేబుల్. ఎన్ని గ్యాసెస్ ఎలిమెంట్స్ ఉన్నాయి? నంబర్ ఆఫ్ గ్యాసియస్ ఎలిమెంట్స్. సో నెంబర్ ఆఫ్ గ్యాసెస్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి టోటల్గా పీరియాడిక్ టేబుల్ అంటే 11 ఉన్నాయి. అవి ఏంటివి అంటే హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, క్లోరిన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon. ఇవి 11 ఎలిమెంట్స్, గ్యాసెస్ ఎలిమెంట్స్. నెంబర్ ఆఫ్ లిక్విడ్ ఎలిమెంట్స్. పీరియాడిక్ టేబుల్లో లిక్విడ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? నంబర్ ఆఫ్ లిక్విడ్ ఎలిమెంట్స్ 2 ఉన్నాయి. అవి లిక్విడ్ ఎలిమెంట్స్ 2. అవి ఏంటివి అంటే వన్ ఈస్ మెర్క్యూరీ అండ్ అనదర్ ఇస్ బ్రోమిన్. మెర్క్యూరీ అండ్ బ్రోమిన్. మెర్క్యూరీ సింబల్ ఏంటి చెప్పండి? మెర్క్యూరీ సింబల్ ఏంటి? బ్రోమిన్ అంటే ఏంది సింబల్? మెర్క్యూరీ అంటే ఏంటి సింబల్ ఏంటి? HG. హెచ్జి. లిక్విడ్ మెటల్ అంటే మెటలే కానీ లిక్విడ్ లాగా ఉంటుంది. అదేంటిది? అది కూడా మెర్క్యూరీ. మెర్క్యూరీ అంటే తెలుసు కదా, పాదరసం. మన థర్మామీటర్స్ లో వాటిలో యూజ్ చేస్తాం తెలుసు కదా. దట్ ఈస్ లిక్విడ్ మెటల్ అనేది ఏది? మెర్క్యూరీ, హెచ్జి. ఓకే, నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ లిక్విడ్ మెటల్ తర్వాత లిక్విడ్ నాన్ మెటల్. నాన్ మెటల్ ఏంటంటే లిక్విడే కానీ మెటల్ కాదు. అంటే లిక్విడ్ రూపంలో ఉన్న నాన్ మెటల్ అది. అది బ్రోమిన్. ఇంకొకటి ఏముంటుంది అని చెప్పాను? లిక్విడ్గా ఏది ఉంటుంది పీరియాడిక్ టేబుల్లో? బ్రోమిన్ కూడా ఉంటుంది. లిక్విడ్ నాన్ మెటల్. బ్రోమిన్. నెక్స్ట్ హైయెస్ట్ గ్యాస్ ఎలిమెంట్. హైయెస్ట్ గ్యాస్ ఎలిమెంట్, హైయెస్ట్ గ్యాస్ ఆర్ ఎలిమెంట్, అది హైడ్రోజన్.
అది అది హైయెస్ట్ అనొద్దు, దాన్ని లైటెస్ట్ అనాలి. ఓకేనా? తేలికగా ఉంటుంది. ఏంటది? లైటెస్ట్ గ్యాస్. ఏంటిది అది? హైడ్రోజన్. హైడ్రోజన్. నెక్స్ట్, మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ యూనివర్స్. చాలా అన్ని చోట్ల బాగా దొరుకుతుంది. ఏది దొరుకుతుంది? హైడ్రోజనే. మోస్ట్ అబండెంట్ ఇన్ యూనివర్స్. అంతటా దొరికేది ఏంటి? ఏం ఎలిమెంట్ అది? హైడ్రోజన్. నెక్స్ట్, మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ నేచర్. నేచర్ అంటే ఏంది? యూనివర్స్ అంటే ఏమో మొత్తం స్కై, అక్కడ మూన్ మీద అంతటా యూనివర్స్ లో. సో నేచర్ అంటే ఏంది? మన ఎర్త్ దగ్గర. మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ నేచర్. నేచర్ లో ఏది దొరుకుతుంది? మన చుట్టూ ఏముంది? ఆక్సిజన్. ఆక్సిజన్. నెక్స్ట్, మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ అంటే నేచర్ అంటేనేమో ఈ ప్రకృతి ఇక్కడ ఉన్నది భూమి మీద. అట్మాస్ఫియర్ అంటే ఇక మొత్తం మన పైదాకా లిథోస్ఫియర్, ఐనోస్ఫియర్ ఇవన్నీ ఉంటాయి కదా, స్పియర్స్. మోస్ట్ అబండెంట్ ఇన్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ లోపల ఉండేదంతా నైట్రోజన్. అట్మాస్ఫియర్ ఏంటి? అది నైట్రోజన్. నెక్స్ట్, మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద హ్యూమన్ బాడీ. మన మనుషుల బాడీ లోపల ఉండే ఎలిమెంట్ ఏంది ఎక్కువగా? మన మనుషుల లోపల ఉండేది ఏంటి? మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ హ్యూమన్ బాడీ ఆక్సిజన్. మోస్ట్ అబండెంట్ ఇన్ హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీ ఏముంటుంది? మోస్ట్ అబండెంట్ ఇన్ హ్యూమన్ బాడీ ఆక్సిజన్. ఓకే. నెక్స్ట్, మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ఎర్త్ క్రస్ట్. అంటే భూమి పొరల లోపల ఏముంటుంది? అక్కడ కూడా ఆక్సిజన్. మోస్ట్ అబండెంట్ ఇన్ ఎర్త్ క్రస్ట్. ఆక్సిజన్. నెక్స్ట్, మోస్ట్ అబండెంట్ మెటల్ ఇన్ హ్యూమన్ బాడీ. మన మనుషుల బాడీలో ఉండే మెటల్ ఏంటి? మోస్ట్ అబండెంట్ మెటల్ ఇన్ హ్యూమన్ బాడీ కాల్షియం. బోన్స్ లో ఉండేది ఏంటి? ఏముంటుంది? కాల్షియం. కాల్షియం. నెక్స్ట్, మోస్ట్ అబండెంట్ మెటల్ ఇన్ హ్యూమన్ బాడీ కాల్షియం. అండ్ ఫస్ట్ మెటల్ యూజ్డ్ బై మ్యాన్. మనిషి చేత ఫస్ట్ మెటల్ ఏది యూజ్ చేయబడ్డది? కాపర్. ఫస్ట్ రాగిని యూజ్ చేశాడు మనిషి. ఫస్ట్ మెటల్ యూజ్డ్ బై మ్యాన్ ఏంటిది? అది కాపర్. నెక్స్ట్,
మోస్ట్ వైడ్లీ యూజ్డ్ మెటల్, మనం చాలా ఎక్కువగా ఏ మెటల్ యూజ్ చేస్తాం? మోస్ట్ వైడ్లీ యూజ్డ్ మెటల్, ఏ మెటల్ ని యూజ్ చేస్తాం చెప్పండి? Iron, sir. ఐరన్, ఎస్, ఐరన్, Fe. నెక్స్ట్ హైయెస్ట్ మెటల్, హైయెస్ట్ అంటే కొద్దిగా హైయెస్ట్ మెటల్ బరువుగా ఉండేటువంటిది అంటే ఇది లిథియం అట, లిథియం. నెక్స్ట్ హెవియెస్ట్ న్యాచురల్లీ అక్కరింగ్ మెటల్, అంటే చాలా అసలు హైయెస్ట్ అన్నది ఇక్కడ లైటెస్ట్ మెటల్ కావచ్చు, ఇది ఎప్పటికీ హైయెస్ట్ అని పడుతుంది. సో ఇది కూడా లైటెస్ట్ మెటల్ అని తీసుకోండి. ఇదేంటిది? లిథియం. ఓకే, రాసుకున్నారా? లైటెస్ట్ మెటల్ లిథియం. ఓకే, నెక్స్ట్ హెవియెస్ట్ న్యాచురల్లీ అక్కరింగ్ మెటల్ అంటే భూమి మీద అంటే న్యాచురల్ గా దొరికే మెటల్ బాగా బరువు ఉన్నటువంటి యురేనియం. యురేనియం బరువు అయింది. హెవియెస్ట్ న్యాచురల్లీ అక్కరింగ్ మెటల్, ఏది బాగా బరువైన మెటల్? Uranium. యురేనియం. నెక్స్ట్ మెటల్ విత్ హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్, అంటే తొందరగా ఇట్లా వేడికి కరిగిపోయేది ఏంటి? ఏ మెటల్ కరిగిపోతుంది? మెటల్ విత్ Gold. అంటే బాగా వేడికి కరిగిపోయే మెటల్. హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటంటే గరిష్ట వేడికి అదేంటిది? అది మెటల్ విత్ హైయెస్ట్ గోల్డ్ కాదు, హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్. అంటే దానికి వేడి బాగా వచ్చినప్పుడు అదేమవుతుంది అంటే ఆ హీట్కి కరిగిపోతుంది. మన బల్బ్స్ లో ఉంటుంది. ఏంటిది అది? బల్బులలో ఉంటుంది. Tungsten. టంగ్స్టన్. టంగ్స్టన్ మీరు చూడండి, ఎప్పుడన్నా చాలా హీట్ ఎక్కినప్పుడు అదేమవుతుంది, అప్పుడప్పుడు ఇంకా ఎక్కువ హీట్ అయింది అనుకోండి, అది కరిగిపోతుంది, అది తెగిపోతుంది అక్కడ. నెక్స్ట్ ఎలిమెంట్ విత్ హైయెస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్, అంటే హైయెస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ ఉండే ఎలిమెంట్ ఏది? ఎలిమెంట్ విత్ హైయెస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ హీలియం. ఎలిమెంట్ విత్ హైయెస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్, అయనైజేషన్ పొటెన్షియల్ దట్ ఈజ్ హీలియం. ఆ ఎలిమెంట్ వచ్చేసి హీలియం. నెక్స్ట్ ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, అంటే అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఎనర్జీని అంటే లాస్ట్ ఆర్బిట్ లో తొందరగా ఇచ్చేస్తాయి ఎలక్ట్రాన్స్ ని. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఎక్కువ పొటెన్షియల్, ఎక్కువ ఎనర్జీ తీసుకొని ఎలక్ట్రాన్ రిలీజ్ చేస్తుంది. దట్ ఈస్ ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ క్లోరిన్. దీంట్లోంచి ఎలక్ట్రాన్ తీయడం కష్టం. ఎలిమెంట్ ఓకే, ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ.
That is what? Chlorine. Next, element with the highest electronegativity. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఎక్కువ ఉండేది, ఎలక్ట్రాన్ నెగటివిటీ బాగుంటుంది అంటే ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, అది ఫ్లోరిన్. ఎలక్ట్రాన్ ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఏంటిది? అది ఏ ఎలిమెంట్? ఎలక్ట్రోనెగటివిటీ ఉండే ఎలిమెంట్ ఏది? ఫ్లోరిన్. ఫ్లోరిన్. ఓకే. నెక్స్ట్, the number of elements present in periodic table. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి పీరియాడిక్ టేబుల్లో చెప్పండి, ఎవరైనా చెప్తారా? 115. 115 రాసుకో. 115. The number of elements in periodic table is 115. Next, the equivalent weight of beryllium అన్నాడు. Beryllium equivalent weight. Beryllium equivalent weight is 4.5. Next, law of actives depends on. Law of actives అంటే అష్టకాలు ఉన్నాయి కదా, లా ఆఫ్ యాక్టివ్స్ అని చెప్పాను. లా ఆఫ్ యాక్టివ్స్ ఎవరు ప్రపోజ్ చేశారు? వాస్ ప్రపోజ్డ్ బై న్యూలాండ్. సో అది డిపెండ్స్ ఆన్ దేని మీద డిపెండ్ అయింది? అటామిక్ సైజా, అటామిక్ వెయిటా, అటామిక్ నంబరా, అటామిక్ వాల్యూసా? దేని తీసుకుంటాం అక్కడ? అటామిక్ వెయిట్. అటామిక్ వెయిట్ మీద డిపెండ్ అయింది. అండ్ ద పీరియడ్స్ విచ్ కంటైన్ ఎస్పి అండ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏ పీరియడ్స్ లోపల ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి? ఎస్పి డి బ్లాక్ ఎలిమెంట్స్ అని కలిగి ఉన్న పీరియడ్స్ ఏవి? దట్ ఈజ్ ఎన్ని ఉన్నాయి అటువంటివి? దట్ ఈజ్ 4 పీరియడ్స్ ఉన్నాయి. ఎస్పి డి బ్లాక్ ఎలిమెంట్స్ అని కలిగి ఉండేది 4 పీరియడ్స్ ఉన్నాయి. ద లిక్విడ్ నాన్ మెటల్ ఏది? హెచ్జినా, బిఆర్ఆ, ఐడినా, ఆక్సిజనా? లిక్విడ్ నాన్ మెటల్. లిక్విడ్ నాన్ మెటల్ ఏంది? బ్రోమిన్. ఓకే, వెరీ గుడ్. అండ్ నెంబర్ ఆఫ్ లిక్విడ్ ఎలిమెంట్స్ ఇన్ పీరియాడిక్ టేబుల్ ఎన్ని ఉన్నాయి పీరియాడిక్ టేబుల్ లో లిక్విడ్ ఎలిమెంట్స్? 2. ఏంటివి అవి? మెర్క్యూరీ అండ్ బ్రోమిన్. నెక్స్ట్, number of periods and groups in modern periodic table. ఎన్ని periods ఉన్నాయి modern periodic table లో? ఎన్ని groups ఉన్నాయి? ఇంతకుముందు రాయించాను కదా, మోస్ట్లీ periodic 18 groups ఉన్నాయి. periods ఎన్ని ఉన్నాయి? 7. ఓకే. నెక్స్ట్, actinides belongs to which series? actinides అనేది
ఏ సిరీస్ కి బిలాంగ్స్ ఉన్నది? 5F సిరీస్ అంటే ఎఫ్ ఆర్బిటాల్లో 5F సిరీస్ కి యాక్టినైట్స్ అనేది ఉన్నది. టోటల్ నెంబర్ ఆఫ్ ఎఫ్ బ్లాక్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ అంటే పీరియాడిక్ టేబుల్లో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ టోటల్ గా ఎన్ని ఉన్నాయి? దట్ ఈస్ 28 ఎలిమెంట్స్ ఉన్నాయి. రాసుకోండి. ఎఫ్ బ్లాక్ లో అంటే ఎఫ్ ఆర్బిటాల్ ఫిల్అప్ అయ్యేవి ఎన్ని ఉన్నాయి? 28 ఎలిమెంట్స్ ఉన్నాయి. పీరియాడిక్ టేబుల్లో 28 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ద రేడియస్ ఈజ్ మెజర్డ్. రేడియస్ ని దేంట్లో మెజర్ చేస్తారు? రేడియస్ ని 1 పికోమీటర్, పైరోమీటర్, సెకండ్ది 3 పిక్నోమీటర్, 4 నన్ ఆఫ్ ది అబౌవ్. సో రేడియస్ ఈజ్ మెజర్డ్ ఇన్ పికోమీటర్ అని రాయండి. PICOMETR. అటామిక్ రేడియస్ ఉంటుంది కదా, అటామిక్ రేడియస్ దేంట్లో మెజర్ చేస్తాం? పికోమీటర్స్. నెక్స్ట్ ద యూనిట్స్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీ యూనిట్స్ ఏంటి? రాసుకోండి. అయనైజేషన్ ఎనర్జీ యూనిట్స్ తెలుసా? దట్ ఈస్ కిలో జౌల్ పర్ మోల్. రాసుకోండి. కేజే బై మోల్ అని రాసుకోండి. అయనైజేషన్ ఎనర్జీ యూనిట్స్ ఏంటి అలేఖ్య? కిలో జౌల్ బై మోల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ హాలోజన్ అన్నాడు. హాలోజన్స్ అంటే మీకు తెలుసు కదా, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే FCl, నెక్స్ట్ I ఇచ్చాడు, ఇంకోటి N అని ఇచ్చాడు, నైట్రోజన్ ఇచ్చాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ హాలోజన్? ఏది హాలోజన్ కాదు దీంట్లో? ఏది కాదు? ఫ్లోరిన్, క్లోరిన్, ఐడిన్ ఇచ్చాడు, నైట్రోజన్ ఇచ్చాడు. హాలోజన్స్ కాందేది? హాలోజన్స్ అని నైట్రోజన్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్ హాలోజన్స్ అంటాము. నైట్రోజన్ హాలోజన్ కాదు. ఓకేనా? ద ఇన్కంప్లీట్ పీరియడ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్లో ఇన్కంప్లీట్ గా ఉండే పీరియడ్ ఏది? దట్ ఈస్ 7th పీరియడ్ ఉంది కదా, అది ఇన్కంప్లీట్ గా ఉంది. ఓకేనా? నెక్స్ట్ నోబెల్ గ్యాసెస్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్? నోబెల్ గ్యాసెస్ ఏ గ్రూప్ కు బిలాంగ్స్ లో ఉంటాయని చెప్పాను, రాయించాను నేను మీకు. నోబెల్ గ్యాసెస్ దేంట్లో ఉంటాయని రాయించాను? 18th group. 18 కాదు, 8th A. 8th A గ్రూప్ లో నోబెల్ గ్యాసెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకెట్లా అడుగుతాడు అంటే లాంగెస్ట్ పీరియడ్ అండ్ లాంగెస్ట్ గ్రూప్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. ఏ పీరియడ్ బాగా పొడుగుంది, ఏ గ్రూప్ బాగా పొడుగుంది పీరియాడిక్ టేబుల్లో? ఏ పీరియడ్ బాగా పొడుగుంది, ఏ గ్రూప్ బాగా పొడుగుంది? చెప్పండి. దట్ ఈజ్ 6th పీరియడ్ లాంగెస్ట్ ఉంది. 3rd B గ్రూప్ లాంగెస్ట్ గ్రూప్. 6th పీరియడ్ లాంగెస్ట్, 3rd B గ్రూప్ లాంగెస్ట్ గ్రూప్ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జిబిట్స్ హైయెస్ట్ వ్యాలెన్సీ? హైయెస్ట్ వ్యాలెన్సీ దేనికి ఉంటుంది అన్నాడు? నైట్రోజన్, కార్బన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. హైయెస్ట్ వ్యాలెన్సీ అంటే ఏంటి? వ్యాలెన్సీ లోపల ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉండాలి చివరి దాని లోపల. దేంట్లో ఎక్కువ ఉంటాయి? నైట్రోజన్ లో ఎన్ని ఉంటాయి? అట్లా వ్యాలెన్సీ తీసుకోవాలి. వ్యాలెన్సీ తీసుకుంటే హైయెస్ట్ వ్యాలెన్సీ ఏది ఉంటుంది? సో 1s2 2s2 2p3. ఇది 1s2 2s2 2p2 అవుతుంది. ఈ 1s2 2s2
ఇదెంత అవుతుంది 1:2:2 2p4 అంటే హైయెస్ట్ బ్యాలెన్స్ అన్నాడు ఇక్కడ. అంటే ఎక్కువ పెద్ద బ్యాలెన్స్ ఏది ఉంటుంది. ఇట్లా తీసుకుంటే నైట్రోజన్ వచ్చేసి 7 కదా 2,5, కార్బన్ 6 2,4, ఆక్సిజన్ 2,4 అది కార్బన్ 2,4 అవుతుంది, ఆక్సిజన్ 2,6 అవుతుంది. ఫ్లోరిన్ వచ్చేసి ఫ్లోరిన్ 9 కదా 2, ఎంత అవుతుంది చెప్పండి 7 తీసుకోవచ్చు అక్కడ. అంటే ఇక్కడ దీంట్లో హైయెస్ట్ వ్యాలెన్సీ అంటే చివరి దాంట్లో వచ్చేసి ఈ క్యాటనేషన్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఆన్సర్ దట్ ఈస్ కార్బన్ ఇచ్చాడు, దట్ ఈస్ కార్బన్. ఓకేనా, కార్బన్ అని రాసుకోండి. హైయెస్ట్ బ్యాలెన్స్ కార్బన్ అని ఇచ్చాడు. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లా ఈజ్ బేస్డ్ ఆన్ డాష్. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ దేని మీద బేస్ అయింది? అటామిక్ నెంబర్, అటామిక్ వెయిట్, అటామిక్ మాస్, అటామిక్ వాల్యూమ్. దేని మీద డిపెండ్ అయింది మోడర్న్ పీరియాడిక్ టేబుల్? Atomic weight. Atomic weight. Which of the following scale is based on bond energy for measuring electronegativity? అంటే బాండ్ ఎనర్జీ మీద బేస్ అయినటువంటి ఎలక్ట్రోనెగటివిటీని మెజర్ చేయడానికి బాండ్ ఎనర్జీ తీసుకున్నాడు. ఆయన ఏ స్కేల్? అతను ఎవరు? మిల్లికాన్, పౌలింగ్, బాయిల్ అండ్ రూథర్ఫోర్డ్ అన్నాడు. సో దీంట్లో ఆన్సర్ మీకు పౌలింగ్ స్కేల్ అని ఉంది. ఇది అటామిక్ ఎనర్జీ బేస్డ్ ఈజ్ బేస్డ్ ఆన్ బాండ్ ఎనర్జీ. బాండ్ ఎనర్జీ ఫర్ మెజరింగ్ ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రాన్ నెగటివిటీని మెజర్ చేయడానికి పౌలింగ్ స్కేల్ యూజ్ చేశారు. రాసుకోండి, పౌలింగ్ స్కేల్. పౌలింగ్ స్కేల్. ఓకే, నెక్స్ట్ లైక్ దిస్ క్వశ్చన్స్ విల్ బి దేర్. ఇంకా మీకు చాలా చదవాల్సి ఉన్నాయి. ద ఎలిమెంట్ విత్ లీస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ. హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఏదని రాయించాను? ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉండే ఎలిమెంట్ ఏది? ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉండే ఎలిమెంట్ ఏదని రాయించాను? ఎంతమంది రాసుకున్నారు? ద ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ. Fluorine. ఫ్లోరిన్, కరెక్ట్. ద ఎలిమెంట్ విత్ లీస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ, తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉండేది, దట్ ఈజ్ సీజియం. సీజియం అని రాసుకోండి, CESIUM. CESIUM. ఇన్ ఏ పీరియడ్ ద అటామిక్ సైజ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్ది అటామిక్ సైజ్ ఏమవుతుంది? ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ సైజ్ ఏమవుతుంది? డిక్రీజెస్. అటామిక్ సైజ్ డిక్రీజెస్. ఓకే, డిక్రీజెస్ అవుతుంది. అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డొబెరినర్స్ ట్రయాడ్. డొబెరినర్స్ ట్రయాడ్ కి ఎగ్జాంపుల్ ఏంది? గుర్తుందా మీకు? డొబెరినర్ ట్రయాడ్ ఫస్ట్ చెప్పాను. ఎగ్జాంపుల్ లిథియం, సోడియం, పొటాషియం. LiNaK. ఓకేనా? లిథియం, సోడియం, పొటాషియం. ఓకే, నేను ఒక్కసారి ఈరోజు ఈవినింగ్ కొన్ని లెసన్స్ ఫొటోస్ తీసి నేను పంపిస్తాను. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ పంపించమంటారా? అన్ని కావాలన్నా మీకు ఏది కావాలి చెప్పండి. ఏ లెసన్స్ పంపించమంటే ఆ లెసన్స్ పంపిస్తాను. అలా ఓకే, నేను మార్నింగ్ టు ఈవినింగ్ ఫణీంద్ర అన్ని పంపించండి. ఓకే ఓకే, ఫిజిక్స్ కెమిస్ట్రీలో పంపిస్తాను. బిట్స్ ప్రాక్టీస్ చేసుకోండి. నేను మళ్ళీ ఒక్కసారి రేపు క్లాస్ తీసుకుంటా. రేపు లాస్ట్ క్లాస్ ఉంటుంది. ఓకేనా? ఓకేనా, రేపు లాస్ట్ క్లాస్ ఉంటుంది. రేపు తీసుకుంటాను మార్నింగ్. రేపు జాయిన్ చేయండి మళ్ళీ. ఓకే, రైట్ మేడం, ఎండ్ చేస్తున్నాను. ఓకేనా? ఏమన్నా డౌట్సా చెప్పండి. డౌట్స్ ఉన్నాయా?
ఫణీంద్ర, అలేఖ్య, పావని, ప్రవళిక. No, sir. ఓకే ఓకే సరే, నేను నోట్స్ పంపిస్తాను. అట్లాగే రేపు వేరే ఏదన్నా మళ్ళీ టాపిక్ తీసుకుంటాను. రైట్.